హాయ్ అండి. మా గార్డెన్లో అయితే కొన్ని కూరగాయల మొక్కలు పెట్టేసుకున్నాము. ఇవి వచ్చేసి మా పైన ఉన్న వాళ్ళు మా దగ్గరే పెట్టుకున్నారు పక్కనే. మేము వాళ్ళు ఒకే దగ్గర వేసుకున్నాము. ఇవి వచ్చేసి ఆవాలు ఉంటాయి కదా అవి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నారు. రెండే వేసుకున్నారు. మేమైతే ఇంత ముందు వేసాం కానీ సరిగ్గా రాలేదు, అందుకని మొత్తం తీసేసి ఇంకా మా మావయ్య అయితే మళ్ళీ వేస్తున్నాడు అనమాట. ఇంకా ఇంత ముందు ఈ టమాటా చెట్టులు వేసాము, దాని మీద కాయనే కాయట్లేదు, అయినా ఇంకా అలానే ఉంది. ఇంకా ఒక చెట్టే ఉంది, ఇంకోటేమో మొత్తం ఎండిపోయింది. ఇంకా ఇవి వచ్చేసి బెండకాయ విత్తనాలు, అలాగే మిరపకాయ విత్తనాలు. వీటిని ఒక రోజు మొత్తం నీళ్ళలో నానబెట్టేశాడు, ఆ తర్వాత రోజు నీళ్లు వంచేశాడు. ఈ విధంగా మొలకలు వచ్చేసాయి. ఇలా మొలకలు వచ్చినాయి పెడితే అంట తొందరగా వస్తాయంట, అందుకని మా మావయ్య అయితే ఇలా పెడుతున్నాడు. ఇంకా మా మావయ్యకి డ్యూటీ లేదని ఇంకా పొద్దున్నే ఈ పని చేసేసాడు. అలాగే నేనైతే ఇంట్లో వాడతాం కదా ఉల్లిపాయలు, దాంట్లో ఒక్కొక్కసారి మొలకలు వచ్చినట్టు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా నాటేశాను. ఇంకా దీంట్లో అయితే మెంతికూర వేసాము, దాంట్లో అయితే పాలకూర వేసాము. ఈ కరివేపాకు చెట్టు అయితే ఇప్పుడు ఎగురొస్తుంది చాలా రోజుల తర్వాత. ఇంకా మా గార్డెన్ అయితే ఇది. మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఓకే, బై బై, సబ్స్క్రైబ్.